హాయ్ గైస్, ఈ వీడియోలో ఈ రోజటి మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ గురించి అయితే టీమ్ అనాలిసిస్ చేద్దాం గైస్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి గైస్. సో టెలిగ్రామ్లో ఏంటంటే టాస్ పడిన తర్వాత అప్డేటెడ్ టీమ్స్ అనేవి టెలిగ్రామ్లోనే ఇస్తాను గైస్. సో వీడియో అయితే చేయలేను కాబట్టి అప్పుడు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ ఇస్తాను. సో మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ వర్క్ చేయకపోతే రేట్ ఆఫ్ వ్యాలట్రిక్స్ డ్రీమ్ 11 అండి, సెర్చ్ చేయండి. సో వస్తుంది, సెర్చ్ బార్ ఉంటుంది కదా గైస్ టెలిగ్రామ్లో, సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి రేట్ ఆఫ్ వ్యాలట్రిక్స్ డ్రీమ్ 11. సో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సెర్చ్ది. సో మీరు అలా సెర్చ్ చేసినా పర్వాలేదు, ఆర్ లింక్ని కాపీ చేసుకొని వెళ్ళినా పర్వాలేదు గైస్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక నిన్న టీమ్స్ గైస్, ఫస్ట్ టీం అనేది వీడియోలోది, తర్వాత 3 టీమ్స్ అనేది నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. సో టాస్ పడిన తర్వాత ఇక్కడ ఖలీల్ అహ్మద్ని తీసుకున్నాను. సో తను ఒక వికెట్ తీసిన, మిగతా దాంట్లో కుల్దీప్ యాదవ్ ఆర్ శివం మావి సో ఇలా తీసుకున్నాను. సునీల్ నారాయణ తీసుకున్నాను. సునీల్ నారాయణ వల్ల సో ఏం ఉపయోగం లేదు గైస్ నిన్న. సో బ్యాటింగ్ రాణించలేదు, బౌలింగ్ చేయలేదు. సో బౌలింగ్ చేశాడు, 4 ఓవర్లు ఇచ్చిన ఒక్క వికెట్ తీయలేదు గైస్. నేను బ్యాటింగ్ చేస్తాడని తీసుకోలేదు. సో తను స్పిన్నర్గా ఒక వికెట్ అయిన తీస్తాడు. సో నేను 4th టీం పెట్టుకున్నాను, చూడొచ్చు. సో స్పిన్నర్గా ఒక వికెట్ తీస్తే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాను. బ్యాటింగ్లో అంతగా రాణించిపోయిన ఒక 5 పరుగులైనా చేస్తాడుగా ఓపెనర్ కానీ పెట్టాను. సో పోయింది. సో ఇక్కడ ఫస్ట్ టీంకి అడ్వాంటేజ్ ఏంటంటే గాయస్, శుభం గిల్. ఒక్క శుభం గిల్ వల్ల టీం మొత్తం చేంజ్ అయిపోయింది గాయస్. సో శుభం గిల్ని పెట్టుంటే సో వచ్చేదేమో, సో దీంట్లో ఇయన్ మోర్గాన్ బదులు శుభం గిల్ని పెట్టుంటే ఇంకో 47 పాయింట్స్ అయితే యాడ్ అయ్యాయి, 400 దాకా వెళ్ళేది. సో ఇక్కడ మై కాంటెస్ట్లో చూసుకోవచ్చు, టాప్ చూసుకుంటే ఇక్కడ సో 634, సో 200 పాయింట్స్ అయితే తేడా ఉంది, అంటే 400. సో ఇక్కడ మెయిన్ టీం అయితే చూసుకోవచ్చు. సో మెయిన్ టీం ఇచ్చిన టీమ్స్లో సో 384 ఉంది కాబట్టి, సో 384కి 634కి ఒక 200, సో 10 అలా డిఫరెన్స్ అయితే ఉంది, నేను ఒప్పుకుంటున్నాను గైస్. బట్ ఏంటంటే ఒక్క శుభం గిల్ వల్లే టీం మొత్తం చేంజ్ అయిపోయింది. సో తను వికెట్ పడి సునీల్ నారాయణ ఆడుంటే మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంది. అలానే దినేష్ కార్తిక్ కూడా అవుట్ అయ్యాడు గైస్. చూసుకుంటే దినేష్ కార్తిక్ కూడా సో డక్అవుట్ అయ్యాడు. సో 8 పాయింట్లు వచ్చినాయి, అంటే తను క్యాచెస్ పట్టిన దానివల్లే వచ్చింది. సో మళ్ళీ జానీ బేస్టో ఆడలేదు. సో కెప్టెన్గా అన్నిట్లో పెట్టాను. సో పోయిన మ్యాచ్ ఆడారని ఏంటంటే తను పర్ఫామ్ చేయలేదు. బట్ ఇక్కడ జానీ బేస్టోని విషయం అంత పెద్ద విషయం కాదు గైస్, ఎందుకంటే అందరూ జానీ బేస్టోని పెట్టుకొని ఉంటారు. సో మొన్నట్లాగే నిన్న టీమ్స్ కూడా వచ్చినాయి. సో ఈ రోజు నుంచి మంచి టీమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను గైస్. సో ఈ వీడియోలో ఏం లేదు, ఒక్క పిచ్ రిపోర్టే చెప్తాను అండ్ ప్లేయర్ స్టాట్స్ మీకు చూపిస్తాను ఓరక. సో ఇలా కొట్టారు అనేది. సో ప్లేయింగ్ లెవెల్ అనేది మీకు తెలిసే ఉంటుంది. జాస్ బట్లర్ అనేది తిరిగి వస్తున్నాడు గైస్, డేవిడ్ మిల్లర్లో జాస్ బట్లర్ వస్తున్నాడు. సో అది ఒక 2 minutesలో కవర్ చేసేస్తాను. సో తర్వాత టీమ్ కాంబినేషన్స్ అని, సో నిన్నటి మ్యాచ్ అనేది ఫెయిల్ అయిపోయింది, బట్ కొంతమంది లక్తో గెలుచుంటారు గైస్ హెడ్ టు హెడ్ అయితే. సో ఇలాంటి మ్యాచెస్ అంటే మీకు గ్రాండ్ లీగ్స్, సో హాట్ కాంటెస్టర్స్ అయితే ఖచ్చితంగా గెలిచి ఉంటారు. సో హెడ్ టు హెడ్ ఆర్ స్మాల్ లీగ్స్లో ఏంటంటే సో అందరు ఇదే టీంతో వెళ్ళుంటారు. మ్యాక్సిమం జానీ బేస్టోని కెప్టెనో వైస్ కెప్టెనో చేసి ఉంటాడు, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి సో పాయింట్స్ అయ్యి కోల్పోయి ఉంటాయి. కనీసం వికెట్ కీపర్గా ఉన్న క్యాచ్లు బట్టి అయినా పాయింట్స్ తెచ్చేవాడు. సో సాహా నిన్న ఒక క్యాచ్ పట్టాడు, బట్ సాహా అనుకోలేదు నేను వికెట్ కీపర్. సో సాహా టీమ్ లెవెల్లో ఉన్న వికెట్ కీపర్ ఉండడేమో అనుకున్నా. సో ఉన్నాడు, క్యాచ్ పట్టాడు, 30 పాయింట్స్ కూడా ఎక్కువ స్కోర్ చేశాడు అనుకుంటా. సో ప్లేయర్ స్టాట్స్లోకి వెళ్ళి చూద్దాం. సో సాహా చూస్తే 45 పాయింట్స్ సో తను కూడా చేశాడు. సో శుభం గిల్ ఒక్కడే గైస్, శుభం గిల్ ఆండ్రే రసెల్. సో వీళ్ళని తీసుకొని ఉంటే ఏమన్నా ఉండేదేమో, బాగా కొడతారు. సో షార్ట్ బౌండరీస్. సో ఇక్కడ వర్షం పడే ఛాన్స్ ఉందంటే ఉంది గైస్. సో 24 degrees ఉంది కాబట్టి, సో హ్యూమిడిటీ కూడా లో 60sలో ఉంది. ఓ మ్యాక్సిమం పడదు గైస్, బట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో పడదు అని చెప్పను, పడే ఛాన్స్ ఉంటుంది. సో షార్ట్ బౌండరీస్ కాబట్టి కొడతారు. సో బౌలర్స్కి టఫ్ అవుతుంది, బట్ ఇంతకుముందు మ్యాచ్లో ఏంటంటే స్పిన్నర్స్కి అనుకూలించలేదు. సో ఫేసెస్తే మేబీ వికెట్స్ తీసే ఛాన్స్ ఉంటుందని పోయిన మ్యాచ్లో ఉంది. సో ఈ మ్యాచ్లో ఏంటంటే స్పిన్నర్స్ కొంచెం అనుకూలించవచ్చు. సో ఇక్కడ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఆర్ఆర్ వాన్ అయింది. సో న్యూట్రల్ వెన్యూస్లో ఏంటంటే సో యూఏఈలో ఆర్ఆర్ ఒకటి వాన్ అయింది, కింగ్స్ 11 పంజాబ్ ఒకటి వాన్ అయింది. సో ఇక్కడ ప్రాబబుల్ 11కి వచ్చేతలకి జాస్ బట్లర్ తిరిగి వస్తున్నాడు. సో జాస్ బట్లర్ తిరిగి వస్తే
స్టీవ్ స్మిత్ ఓపెనర్గా వస్తాడా రాడా అనేది. సో చిన్న కన్ఫ్యూషన్ గైస్. సో తను వస్తే మేబీ తనని పెట్టుకోవచ్చు. సో జాస్ బట్లర్, సంజు శాంసన్, స్టీవ్ స్మిత్, సో తర్వాత రాహుల్ తెవాతియాకి వెళ్ళిపోవచ్చు. సో కింగ్స్ 11 పంజాబ్ ఏంటంటే సో క్రిస్ గేల్ ఆర్ నికోలస్ పూరన్ ఆర్ క్రిస్ గేల్ని ఇప్పుడు తేకపోవచ్చు అనుకుంటున్నాను గైస్. సో బిగ్ హిట్స్, సో షార్ట్ బౌండరీస్ కాబట్టి తెచ్చే ఛాన్స్ ఉంటుంది. నికోలస్ పూరన్ కూడా ఆడట్లేదు కాబట్టి. సో వస్తే తను ఓపెనర్గా వస్తాడు. మయాంక్ అగర్వాల్ దిగిపోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. చూస్తాం గైస్. ప్లేయర్ హెడ్ టు హెడ్ ప్రీవియస్ స్టాట్స్ చూపిస్తాను అన్నాను కదా. సో ఇక్కడ కేఎల్ రాహుల్ పైన జోఫ్రా ఆర్చర్ ఎలాంటి ప్రభావం లేదు, తక్కువ బాల్స్లో ఎక్కువ కొట్టించాడు. సో మయాంక్ అగర్వాల్ని కూడా అంతే గైస్. 11 బాల్స్లో 3 రన్సే కొట్టించిన, బట్ వికెట్ అయితే తీయలేదు. సో మొహమ్మద్ షమీకి ఏంటంటే జాస్ బట్లర్ పైన సో ఎత్తుంది అంటే 1 వికెట్ తీశాడు. సో 15 బాల్స్లో 8 రన్స్ని కొట్టించాడు. సో జయదేవ్ ఉనక్దత్ కూడా 1 వికెట్ తీశాడు గైస్ కేఎల్ రాహుల్ పైన. మొత్తం 2 వికెట్స్ తీశాడు గైస్. అది సో స్టీవ్ స్మిత్, ముజిబుర్ రెహమాన్ ఉంటే స్టీవ్ స్మిత్ని తీసుకోకపోవడం బెటర్. సో మహమ్మద్ షమీ స్టీవ్ స్మిత్ని ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. సో మళ్ళీ జాస్ బట్లర్ని ముజిబుర్ రెహమాన్ 2 వికెట్స్ తీశాడు గైస్ ఇక్కడ. సో ముజిబుర్ రెహమాన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ముజిబుర్ రెహమాన్ని తీసుకురావచ్చు. ఆర్ స్పిన్నర్స్ ఉన్నారు కానీ అదే టీంతో వెళ్ళొచ్చు. సో ప్రీవియస్ గెలిచిన టీంతో డేవిడ్ మిల్లర్ ప్లేస్లో జాస్ బట్లర్ వస్తాడంతే. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళే విన్ అయిన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ 64% అయితే చూడొచ్చు. యావరేజ్ స్కోర్ మాత్రం 151 చూపిస్తున్నారు, బట్ 200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బిగ్ హిట్స్ కొట్టే ఎబిలిటీ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ జాస్ బట్లర్ ఏంటంటే పవర్ ప్లేలో ఉత్తిగా ఆరేస్తాడు గైస్. వికెట్ పడితే మనం ఏం చేయలేం, కానీ ఉంటే కనుక పవర్ ప్లే మొత్తాన్ని వాడతాడు గైస్. కనీసం 10 రన్ రేట్ ఎబోనే ఉంచుతాడు. సో ఇక అయిపోయింది గైస్. సో ఇక టీమ్ కాంబినేషన్స్ అయితే చెప్తాను. సో మ్యాక్సిమం ఒక తక్కువ మినిట్స్లోనే కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇక టీమ్ కాంబినేషన్స్ అయితే చూద్దాం గైస్. సో ఇక్కడ కేఎల్ రాహుల్ని తీసుకోవచ్చు, జాస్ బట్లర్ని తీసుకోవచ్చు, శాంసన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ 3 ప్లేయర్స్ ఉన్నారు వికెట్ కీపర్స్ నుంచి. సో బ్యాట్స్మెన్ వచ్చేసరికి ఏంటంటే మయాంక్ అగర్వాల్ని తీసుకోవచ్చు. ఆర్ ఇక సో స్టీవ్ స్మిత్ ఉన్నాడు, గేల్ని కూడా తీసుకోవచ్చు గైస్. సో బట్ తను వచ్చే ఛాన్సెస్ చెప్పలేం. సో బిగ్ హిట్స్ కొడతాడు, తక్కువ బౌండరీస్ కాబట్టి తెచ్చే ఛాన్స్ ఉంటుంది. నికోలస్ పూరన్ కూడా ఫామ్లో లేడు కాబట్టి. సో ఇక స్టీవ్ స్మిత్ ఎందుకు తీసుకోవచ్చు అంటే మేబీ రాబిన్ ఉత్తప్ప ఆడకుండా సో ఎస్ఎస్వి జైస్వాల్ని తీసే స్టీవ్ స్మిత్ ఓపెనర్గా వచ్చినా పర్వాలేదు. సో 4 అంటే 2 డౌన్ దిగినా పర్లేదు గైస్, 4th ప్లేస్. సో 3 డౌన్ దిగితే మ్యాక్సిమం తీసుకోకపోవడమే మంచిది. అంటే సో ఫస్ట్ ఎస్ఎస్వి జైస్వాల్, జాస్ బట్లర్. సెకండ్ సో 1 డౌన్ దిగేది శాంసన్, 2 డౌన్ దిగేది రాబిన్ ఉత్తప్ప. 3 డౌన్ దిగుతున్నట్టయితే తీసుకోకపోవడం బెటర్ గైస్. సో రాబిన్ ఉత్తప్పని తీసుకోవడం బెటర్ గైస్. ఇక్కడ చూడండి రాహుల్ తెవాతియాని సో బౌలర్గా చూడకాకండి. సో బౌలర్గా పోయినసారి 3 వికెట్స్ తీసాడని ఈసారి తీస్తాడని ఏముండదు. సో బ్యాటింగ్లోకి వచ్చేతలకి ఒక 20 రన్స్ చేస్తే, వికెట్స్ అనేవి పడితే 20 రన్స్ అయినా చేయగలడు. సో తనకి బిగ్ హిట్స్ కొట్టే ఎబిలిటీ ఉంది. సో అలా చేస్తాడు. సో బౌలింగ్లో 1 వికెట్ తీసినా చాలు అనుకొని పెట్టుకోండి గైస్. మీరు బౌలర్గా పోయినసారి 3 వికెట్స్ తీశాడు, ఈసారి కూడా తీస్తాడని ఆ ఆలోచనలో వెళ్ళి పెట్టుకోకండి. సో బ్యాటింగ్లో చేస్తాడని పెట్టుకోండి. సో క్లెయిన్ మ్యాక్స్వెల్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ బౌలర్స్లోకి వచ్చేతలకి ఇక 4 స్లాట్స్ అయితే మనకున్నాయి. సో మొహమ్మద్ షమీ, జోఫ్రా ఆర్చర్. సో ఇక మ్యాక్సిమం మురగప్పన అశ్విన్ ఉన్నాడు. సో ఇక 7 పాయింట్స్లో ఉంది గైస్. సో 7 పాయింట్స్లో ఉందంటే స్టీవ్ స్మిత్ని తీసేయడం బెటరు. సో రాబిన్ ఉత్తప్ప అని పెట్టి 8.5 ఉంది. సో అంటే బ్యాట్స్మెన్లో ఇంకో 2 ప్లేయర్స్ని పెట్టుకోవాలి. సో ఇంకా 1 ప్లేయర్ని పెట్టుకోవాలంటే ఎస్ఎస్వి జైస్వాల్ని పెట్టుకోవచ్చు. సో ఇక అంటే బౌలర్ని 3 స్లాట్సే ఉన్నాయి కదా. సో ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో బ్యాటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాటింగే తీసుకోవడం బెటర్. సో ఇక లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్. సో ఏంటంటే ఇక్కడ క్రిస్ గేల్ వస్తే క్రిస్ గేల్ని తీసుకోండి గైస్. సో కేఎల్ రాహుల్ని డ్రాప్ చేయటానికి సో చూడండి, ఎందుకంటే క్రెడిట్స్ సరిపోవు అక్కడ. సో క్రెడిట్స్ అనే ఇష్యూ ఈ మ్యాచ్లో కూడా వస్తుంది. సో రాబిన్ ఉత్తప్ప ఏంటంటే ఇక్కడ సో రాజస్థాన్ కల్లి అయిపోయింది బ్యాటింగ్ ఆర్డర్ అనేది. సో బౌలింగ్లో కూడా 2 ఉన్నారు. సో దీంట్లో కూడా బౌలింగ్లో ఉన్నారు. సో ఒక్క బ్యాట్స్మెన్ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే
వికెట్స్ పడి మధ్యలో మిడ్ ఆర్డర్ అనేది మ్యాక్స్వెల్ దాకా తీసుకోకపోతే సో పాయింట్స్ అనేవి కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకో కాంబినేషన్స్ అయితే చూద్దాం. మ్యాక్స్వెల్ని తీసుకోకుండా సో బ్యాటింగ్లోనే కరుణ్ నాయర్ ఆర్ క్రిస్ గేల్ని తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో క్రిస్ గేల్ ఉన్నాడు గైస్, చూసుకోవచ్చు. బట్ ఇక్కడ బౌలింగ్ ఆప్షన్స్ తలకి 2 ఆప్షన్స్ ఉన్నాయి గైస్. సో రవి బిష్ణోయ్ ఉన్నాడు, షెడ్రల్ క్వార్టర్ ఉన్నాడు. సో పైగా బ్యాటింగ్ పిచ్ కాబట్టి బ్యాట్స్మెన్స్ని ఎక్కువ తీసుకోవడం బెటర్. బట్ ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్వి జైస్వాల్ ఆడతా. సో రాబిన్ ఉత్తప్ప ప్లేస్లో చూద్దాం గైస్. రాబిన్ ఉత్తప్పని తీసేద్దాం. సో ఎస్ఎస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్ని తీసుకొని 6.5 ఉన్నాయి గైస్. సో 6.5. సో స్టీవ్ స్మిత్ని పెట్టి క్రిస్ గేల్ని తీసేసి చూద్దాం. సో రాబిన్ ఉత్తప్ప కాదు, కరుణ్ నాయర్ని పెట్టుకుందాం గైస్. సో 7.5 ఉన్నాయి. సో బ్యాటింగ్ ఆర్డర్ అయితే కుదిరింది. సో మ్యాక్స్వెల్కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? సో మ్యాక్స్వెల్కి 9 పాయింట్స్ ఉన్నాయి. సో వికెట్ కీపర్లో ఎవరో ఒకటి తీసేయాలి గైస్, ఛాన్సెస్ అనేది చాలా. సో మొహమ్మద్ షమీని తీసేసి షెడ్రల్ క్వార్టర్ అయినా పెట్టుకుందాం గైస్. సో షెడ్రల్ క్వార్టర్ సో 8.5 ఉన్నాయి. 8 పాయింట్స్లో బ్యాట్స్మెన్ సో తిను కుదురుతాడు. సో ఇలా తీసుకోవడం బెటర్ గైస్. ఈ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషనే. సో ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఉంది, కరుణ్ నాయర్ దాకా తీసుకువెళ్తాడు గైస్. మ్యాక్సిమం ఈ కాంబినేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా కాంబినేషన్స్ అని చెప్తాను. సో ఒకసారి 2 కాంబినేషన్స్ చెప్పాను. సో మీరు కరుణ్ నాయర్ బదులు మ్యాక్స్వెల్ని తీసుకుంటే అదే కాంబినేషను. సో స్టీవ్ స్మిత్ బదులు రాబిన్ ఉత్తప్ప. సో 2 కాంబినేషన్స్ చెప్పాను. సో ఇంకా కాంబినేషన్ చూద్దాం గైస్. బ్యాటింగ్ ఆర్డర్ అనేది సో ఫస్ట్ 3 వికెట్ కీపర్స్ అయితే కన్ఫర్మ్ గైస్. సో అది గుర్తుంచుకోండి. సో కేఎల్ రాహుల్ని డౌన్ చేస్తారంటే డౌన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మయాంక్ అగర్వాల్ ఆడినా సో రాహుల్ డౌన్ అయిపోయినా పర్వాలేదు. సో ఇక్కడ ఏంటంటే జాస్ బట్లర్ ఓపెనర్కి దిగుతాడు. ఇంకో ప్లేయర్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనర్గా దిగి వికెట్ పడితే సో మనకి వికెట్ ఛాన్స్ ఉంటుంది, ప్లస్ సంజు శాంసన్ దిగుతాడు కాబట్టి ఇద్దరు హిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్ఎస్వి జైస్వాల్ని వదిలేసి సో ఇక్కడ కేఎల్ రాహుల్ని వదిలేసి సో ఇక్కడ మయాంక్ అగర్వాల్ ఓకే. సో అక్కడ 3 బ్యాట్స్మెన్. సో గ్లెన్ మ్యాక్స్వెల్ని పెట్టుకొని బౌలర్స్లో ఇంకో బౌలర్ని తీసుకుంటారు. ఆర్ మ్యాక్సిమం సో ఇంకో బౌలర్ని తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో బౌలర్ శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనగ్దత్ని తీసుకొని చూద్దాం. సో తను వికెట్స్ తీయకపోతే కొంచెం కష్టం అయిపోయింది గైస్. సో శ్రేయస్ గోపాల్ని తీసుకుందాం. సో స్పిన్నర్స్కి కొంచెం ఉంది కాబట్టి సో ఇక్కడ ఇద్దరు స్పిన్నర్లు. సో బ్యాటింగ్ వచ్చేతలకి మళ్ళీ డౌన్ అయిపోతుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు జాస్ బట్లర్, శాంసన్, స్టీవ్ స్మిత్. సో ఇక్కడ కాంబినేషన్ ఇంకా థర్డ్ కాంబినేషన్ ఇది తీసుకోండి గైస్. సో ఏంటంటే ఇక్కడ రాహుల్ తెవైతే ఆల్రౌండర్ ఉన్నాడు. సో బౌలర్కి ఏంటంటే సో వీళ్ళిద్దరిని షెడ్రల్ క్వార్టర్ను ఒకసారి తీసేసి చూద్దాం గైస్. సో బౌలర్ షెడ్రల్ క్వార్టర్ని తీసేసి చూద్దాం. బ్యాటింగ్లో ఇంకో పర్సన్ యాడ్ చేసుకుందాం. సో రాబిన్ ఉత్తప్ప యాడ్ చేసి చూద్దాం ఇక్కడ అంటే. సో సరిపోయింది గైస్. సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది. ఏంటంటే సో ఒక్క వికెట్ కూడా పడకుండా ఉంటే అంటే జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్ ఓపెనర్కి దిగితే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఇక్కడ ఫాస్ట్ బౌలర్ ఎవరు లేరు. సో ఫాస్ట్ బౌలర్ ప్లేస్లో స్పిన్నర్లే తీసుకున్నాం. సో ఇక్కడ మీకు ఫాస్ట్ బౌలర్ కావాలంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ప్లేస్లో జిమ్మీ నిషమ్ తీసుకోవచ్చు. సో గ్లెన్ మ్యాక్స్వెల్ వదిలేసి జిమ్మీ నిషమ్. సో కాంబినేషన్ చూడండి. సో మీరు ఏంటంటే సో ఇద్దరు ఓపెనర్ని తీసుకున్నప్పుడు ఎదుటోడు బౌలర్ని తీసుకోకూడదు, అంటే ఎదుట ఫేస్ బౌలర్ని అయితే తీసుకోకూడదు గైస్. ఒక 7 ఓవర్స్ ఆర్ 6 ఓవర్స్ తర్వాత స్పిన్నర్ వస్తాడు కాబట్టి స్పిన్నర్ని తీసుకోండి. ఒకవేళ వికెట్ పడినా అప్పటిదాకా అంటే పార్ట్నర్షిప్ వస్తుంది కాబట్టి తన స్కోర్ అయితే ఉంటుంది. సో అలా చూసుకోండి. ఇద్దరు ఓపెనర్ని తీసుకొని అవతలనే ఫేస్ అని తీసుకుంటే వికెట్ పడిద్దిగా. సో వికెట్ పడాలనే కదా మీరు ఫేస్ అని తీసుకునేది. సో వికెట్ పడకూడదని ఫేస్ అని తీసుకోరు కదా. సో వికెట్ పడాలని ఫేస్ అని తీసుకుంటారు. ఇక్కడ మయాంక్ అగర్వాల్, సో కేఎల్ రాహుల్ని పెట్టుకోవచ్చు. సో కేఎల్ రాహుల్ మేబీ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి గైస్. సో పోయినసారి సెంచరీ కొట్టాడని ఈసారి కొడతాడని లేదు కదా. సో మ్యాక్సిమం సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే క్రిస్ గేల్ వస్తే తనని పెట్టుకోవటానికి కూడా ట్రై చేయండి గైస్. బట్ క్రెడిట్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తనకి 9.5 పాయింట్స్ ఉన్నాయి. సో క్రెడిట్ ఇష్యూ ఏంటంటే క్రిస్ గేల్ ఏంటంటే ఇక్కడ కొడతాడు కొట్టడు అనేది తీసేయండి గైస్.
సో స్మాల్ బౌండరీస్. సో స్మాల్ స్టేడియం కాబట్టి బిగ్ హిట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మిస్ టైం అయినా వెళ్ళిపోతాయి క్రిస్ గేల్. సో పెట్టుకుంటే ఛాన్స్ ఉంటే, సో క్రిస్ గేల్ వస్తే పెట్టుకోండి గైస్. సో కరుణ్ నాయర్ ఆర్ మయాంక్ అగర్వాల్ తీసేసి పెట్టుకోండి, ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో 9.5 ఉన్నాయి. సో ఇంకా 1.1 క్రెడిట్ అయితే మిగిలింది ఇలా. సో క్రిస్ గేల్, కరుణ్ నాయర్ని తీసేసి సో మయాంక్ అగర్వాల్ని పెట్టుకుందాం. సో ఈ టీం కూడా మంచిది గైస్. సో ఏంటంటే ఓపెనర్గా క్రిస్ గేల్ దిగిన కరుణ్ నాయర్, సో మ్యాక్స్వెల్, సర్ఫరాజ్, జెమినిషో. సో జెమినిషో ముందు వస్తే సర్ఫరాజ్ కంటే ముందు సో మ్యాక్సిమం పాయింట్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో లేకపోతే క్రిస్ గేలు, మయాంక్ అగర్వాలే ఆడారు అనుకోండి గైస్, ఇక తిరుగుండదు. సో జోఫ్రా ఆర్చర్కి ఒక వికెట్ వచ్చినట్టు ఉంటుంది. బట్ వీళ్ళిద్దరికే గైస్. సో శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవియర్. సో కాంబినేషన్స్ అయితే చూసుకోండి మ్యాక్సిమం. సో మయాంక్ అగర్వాల్ తీసుకోకుండా కేఎల్ రాహుల్ని తీసుకోవద్దు కాదు. సో ఇక్కడ ఏంటంటే రాబిన్ ఉత్తప్పని వదిలేసి చూద్దాం. రాబిన్ ఉత్తప్పని వదిలేసినా తీసుకోవద్దు కాదు గైస్. సో క్రిస్ గేల్ కూడా కాదు. సో స్టీవ్ స్మిత్ని వదిలేసే తీసుకోవాల్సి ఉంటుంది. సో స్టీవ్ స్మిత్ని వదిలేస్తే ఇక్కడ పాయింట్స్ అనేవి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు గైస్. సో ఏంటంటే ఓపెనర్గా ఒకవేళ వికెట్ పడదు మ్యాక్సిమం అనుకోండి. సో ఏంటంటే ఇక్కడ క్రిస్ గేల్, రాహుల్ దిగిన, సో మయాంక్ అగర్వాల్, రాహుల్ దిగిన ఛాన్స్ అనేది, సో అంటే క్రిస్ గేల్ని తీసేసి వేరే ప్లేయర్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి గైస్ మీరు. పోరన్ కాదు, సో కరుణ్ నాయర్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో పోరన్ ఏంటంటే వన్ డౌన్ దిగుతాడు. ఇక వన్ డౌన్ దిగి వికెట్ పడవు అనుకుంటేనే, సో ఇక్కడ బౌలర్ని తీసుకోకుండా ఉండాలి మీరు. బౌలర్ని తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించి వికెట్ పడవు అనుకుంటే తీసుకోండి. సో కాంబినేషన్స్ అనేవి చెప్పాను. 6 పర్సన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, అంటే 6 or 7. సో ఇక్కడ 6 ఉన్నారు. సో ఇంకో 7 అంటే ఇక్కడ ఇంకో ప్లేయర్ని తీసుకోవడానికి ట్రై చేయండి. సో దీంట్లో వదిలేసినా పర్వాలేదు గైస్, ఎందుకంటే చెప్పలేము. ఏంటంటే శ్రేయస్ గోపాల్ని వదిలేసి ఇక్కడ ఇంకో ప్లేయర్ని తీసుకోవడానికి ట్రై చేయొచ్చు, బట్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా కుదరవు గైస్. సో ఎస్ఎస్వి జైస్వాల్. సో బౌలర్ని 3 ప్లేయర్స్ని తీసుకోవాలి ఇక్కడ. సో శ్రేయస్ గోపాల్ తీసుకోవాలి, తప్పదు. సో జెమినిషంను వదిలేసి బ్యాట్స్మెన్స్లో ఇంకో ప్లేయర్ని తీసుకోవచ్చు. సో ఎస్ఎస్వి జైస్వాల్. సో ఇలా కూడా కాంబినేషన్స్ తీసుకోవచ్చు. సో కాంబినేషన్స్ అనేవి మీరు ట్రై చేయండి గైస్. సో నేను చెప్తాను, బట్ వాళ్ళు ఆడకపోతే నేనేం చేయలేను. సో ఏంటంటే ఇక్కడ 2 ఓపెనర్ని తీసుకోవాల్సి వస్తుంది. సో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఇంకెవరు పర్ఫామ్ చేయట్లే అక్కడ. ఒకవేళ పర్ఫామ్ చేయాలన్నా బ్యాటింగ్ ఆర్డర్ వెళ్ళకపోవచ్చు, కరుణ్ నాయర్ దాకా వెళ్తుంది. సో కరుణ్ నాయర్, నికోలస్ పూరన్ మధ్యలో ఉంది. సో 4 ప్లేయర్సే. సర్ఫరాజ్ వచ్చినా అంతగా కొట్టడు. సో ఇక మ్యాక్స్వెల్ పర్ఫామ్ చేయట్లేదు గైస్, వచ్చి అమ్మటినే వెళ్ళిపోతున్నాడు. బట్ ఏంటంటే వికెట్స్ తీస్తాడు కాబట్టి తనని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక కాంబినేషన్ అనే బ్యాటింగ్ పిచ్ గైస్, ఇది అది గుర్తుంచుకోండి. సో బౌలర్స్ని తీసుకోవట్లేదు అనుకోకండి, ఇక్కడ బ్యాటింగ్ పిచ్. సో ఆ హిట్స్ వెళ్ళే ప్లేయర్ని మనం చూస్ చేసుకుంటే సరిపోయింది గైస్. సో హిట్స్ వెళ్ళే ప్లేయర్ని ఎవరినో ఖచ్చితంగా చూసి పెట్టుకుంటే మనదే విజయం. సో ఇక్కడ కాంబినేషన్స్ అనేవి చాలా చెప్పాను. సో టాస్ పడితే క్రిస్ గేల్ పైన ఒక అవగాహన వచ్చింది. సో క్రిస్ గేలే ఇక్కడ, ప్లస్ జాస్ బట్లర్ వస్తాడు అని అనుకుంటున్నాం. రాకపోతే ఇక్కడ ఏముంది గైస్, స్టీవ్ స్మిత్ని పెట్టేసుకుంటే టీం సెట్ అయిపోయింది. సో ఏంటంటే స్టీవ్ స్మిత్ ఆడతాడో ఆడడో తెలీదు. సో ఇక్కడ 4 బ్యాట్స్మెన్స్ తీసుకున్నాం, ఇక్కడ స్పిన్నర్స్నే తీసుకున్నాం కాబట్టి ఒక్క మురుగప్పన్ అశ్విన్నే తీసుకున్నాం. సో తీసుకున్నాం కాబట్టి ఏంటంటే ఇక్కడ శ్రేయస్ గోపాల్, సో 3 బౌలర్స్ని ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇక్కడ ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి, సో రాహుల్ తెవితియా ఇక్కడ బౌలర్ ప్లేస్లో ఉండుంటే సో సరిపోయేది గైస్. మొత్తం కాంబినేషన్స్ అయితే ట్రై చేశాను. సో కాంబినేషన్ ఇది సెట్ అవుతా అంటే సో మేబీ క్రిస్ గేల్ రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. క్రిస్ గేల్ ప్లేస్లో కరుణ్ నాయర్ని పెడితే సో టీం సెట్ అవుతా అంటే క్రిస్ గేల్ రాకపోతే సో పోరన్ 1 డౌన్లో దిగితే పోరన్ అవుట్ అయిపోతాడు అనుకుంటే సో కరుణ్ నాయర్ మంచి ప్లేస్. సో ఈ సెట్ అయిపోయింది, ఇది సెట్ అయిపోయింది. సో స్పిన్నర్ ఒక్కడే కాబట్టి సో మధ్యలో వీళ్ళని ఒక వికెట్ తీసిన సో రాబిన్ ఉత్తప్ప ప్లేస్లో పెట్టుకోవచ్చా చూద్దాం గైస్. సో రాబిన్ ఉత్తప్ప ప్లేస్లో స్టీవ్ స్మిత్. సో సరిపోయాడు గైస్, టీం అయితే సెట్ అయిపోయింది. రాబిన్ ఉత్తప్ప అని ఒకవేళ మురగప్పన అశ్వినే తీసుకున్నాడు అనుకున్నాను గైస్ వికెట్. సో మన వ్యూలో మనం ఆలోచించాలి గైస్. సో ఎవరు వికెట్ తీస్తారని కాదు, మన వ్యూలో సో మనం పెట్టుకున్న వాళ్ళే వికెట్ తీయాలని కోరుకుంటాం. సో సో ఇది గైస్ కంటిన్యూ పైన క్లిక్ చేద్దాం. సో జాస్ బట్లర్ని తీసుకోవచ్చు, శాంసన్.
రాహుల్. సో ఇక బ్యాట్స్మెన్స్ని బౌలర్స్లోకి వెళ్ళకాకండి, ఆల్రౌండర్స్లోకి వెళ్ళకాకండి. సో బ్యాట్స్మెన్ సంజు శాంసన్, కేఎల్ రాహుల్ని తీసుకోవచ్చు. జాస్ బట్లర్, సంజు శాంసన్ తీసుకోవచ్చు. మయాంక్ అగర్వాల్ సో ఇలా తీసుకోవచ్చు. సో సేవ్ టీమ్ పైన ఫస్ట్ బ్యాటింగ్ వస్తే రాజస్థాన్ 7 ప్లేయర్స్ తీసుకున్న తప్పులేదు. సెకండ్ బ్యాటింగ్ వచ్చి రాజస్థాన్ తీసుకున్నారంటే ఇక చెప్పలేం గైస్. ఇక సో ఏంటంటే సెకండ్ బ్యాటింగ్లో చాలా తక్కువ. సో బిగ్ హిట్స్ వెళ్తే ఇంకా ఏం చేయలేం. అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఓడిపోతారని కదా గైస్, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా గెలవచ్చు. పోయినసారి చెన్నై సో 200 దాకా వెళ్ళింది. సో ఇంకో 16 రన్స్తోనే ఓడిపోయింది. మిగతా మ్యాచ్లు చూసుకుంటే ఒక 50-40 పరుగులు తేడా ఉంది. సో పోయిన మ్యాచ్లో చూసుకుంటే సిఎస్కే 16 రన్సే. సో సెకండ్ వాళ్ళు కూడా హిట్స్ కొడితే గెలవచ్చు. సో అది కూడా గమనించుకొని టీంని పెట్టుకోండి గైస్. సో కాంబినేషన్స్ అనేవి చెప్పాను. కొన్ని వీడియో అనేది చాలా లెంత్ వచ్చేసింది కాంబినేషన్స్ వల్లే. సో మిగతా నేను తక్కువ టైమే కాంబినేషన్స్ ఎక్కువ చెప్పాను. సో మీరు మంచి టీం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో తర్వాత టెలిగ్రామ్లో కూడా టీమ్స్ ఇస్తాను. సో ఇవాళ మ్యాక్సిమం ట్రై చేస్తాను గైస్ మంచి టీమ్స్ ఇవ్వడానికి. సో మళ్ళీ గుర్తుంచుకోండి, ఎవ్వరు సబ్స్క్రైబర్లకి చెత్త టీం ఇవ్వరు. సో వాళ్ళు ఏమన్నా సో ఒకవేళ గుర్తుంచుకోండి, సో మీరు చెత్త టీం అంటే పాయింట్స్ రాలేదంటే వాళ్ళకు కూడా రాలేదట, అంటే మీకు ఇచ్చే వాళ్ళకు కూడా రాలేదు అన్నట్టే గైస్, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను ఇచ్చాను మీకు, సో మీకు రాలేదంటే నాకు కూడా రాలేదన్నట్టే గైస్. నేను అవే టీంలు పెట్టుకుంటాను, వేరే టీంలు సో మీకు చెప్పని టీంలు ఏం పెట్టుకోను. సో మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తున్నాను నేను ఏ టీంలు పెట్టుకున్నాను. సో ఇంతే గైస్, వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్.